సో దీంట్లో ఏంటంటే వాట్ ఈజ్ అరే అరే అనే ఒక ఫస్ట్ హెడ్డింగ్ ఉంటుంది. అరే డెఫినిషన్ చదవాలి. ఈ టాపిక్ నుంచి మీకు వచ్చే క్వశ్చన్ ఏంటి? డిఫైన్ అరే. ఓకే, తర్వాత ఏమొస్తుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్. నెక్స్ట్ టాపిక్ ఉంది, ఇది లిస్ట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ అనే ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ ఉంది. థర్డ్ ఏముంది? థర్డ్ టాపిక్ వన్ డైమెన్షనల్ అరే విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. వాట్ ఈజ్ ఏ వన్ డైమెన్షనల్ అరే? గివ్ ది సింటాక్స్ ఫర్ వన్ డైమెన్షనల్ అరే. హౌ టు డిక్లేర్ ఏ వన్ డైమెన్షనల్ అరే విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఇట్లా అడుగుతారు క్వశ్చన్. ఓకే, వాట్ ఈజ్ ఏ వన్ డైమెన్షనల్ అరే అడగొచ్చు, లేదంటే రైట్ ద సింటాక్స్ ఫర్ డిక్లేరింగ్ ఏ వన్ డైమెన్షనల్ అరే అడగొచ్చు. క్రియేట్ ఏ వన్ డైమెన్షనల్ అరే అండ్ ఇనిషియలైజ్ ది వన్ డైమెన్షనల్ అరే ఇట్లా అడగొచ్చు. రైట్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ క్రియేటింగ్ ఏ వన్ డైమెన్షనల్ అరే ఇట్లా కూడా అడగొచ్చు క్వశ్చన్. ఓకే, సో ఈ టాపిక్ లో క్వశ్చన్స్ మీకు 1 మార్క్ లో అడగొచ్చు, 3 మార్క్స్ లో కూడా అడగొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఉంది డెవలప్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్, యాక్సెస్ అండ్ డిస్ప్లే ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వన్ డైమెన్షనల్ అరే. సో ఈ టాపిక్ నుంచి మీకు 5 మార్క్స్ లో అడుగుతాడు. ఏంటి ఆ క్వశ్చన్? హౌ టు రీడ్ ఎలిమెంట్స్ అండ్ యాక్సెస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది వన్ డైమెన్షనల్ అరే అంటాడు. ఓకే, అండ్ హౌ టు డిస్ప్లే ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ వన్ డైమెన్షనల్ అరే అంటాడు. అంటే దీని క్వశ్చన్ అడిగినప్పుడు స్కోప్ మీకు ఎట్లా ఉంటుంది అంటే వన్ డైమెన్షనల్ అరే అంటే ఏదో రాయాలి, దాని సింటాక్స్ రాయాలి, దాని ఇనిషియలైజేషన్ రాయాలి, దాని తర్వాత దాంట్లో ఎలిమెంట్స్ ఎట్లా యాక్సెస్ చేయాలో రాయాలి. అప్పుడు మీకు 5 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ ప్లస్ 4 మార్క్స్ ఇట్లా 3 మార్క్స్ క్లాసిఫికేషన్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఏముంది? డెవలప్ ఏ ప్రోగ్రామ్ టు సార్ట్ ది ఎలిమెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ యూజింగ్ వన్ డైమెన్షనల్ అరే. సో ఇది చూడండి మీకు అప్లికేషన్ టైప్. ఇది అంటే వన్ డైమెన్షనల్ అరే గురించి మీకు తెలవాలి, దాంట్లో ఎలిమెంట్స్ ఎట్లా ఇనిషియలైజ్ చేయాలో తెలవాలి. వన్ డైమెన్షనల్ అరే క్రియేట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ ని సార్టింగ్ ఎట్లా చేయాలి, అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ సార్టింగ్ ఎట్లా చేయాలి. అంటే ఇది ముందున్న టాపిక్స్ మొత్తం అన్నింటినీ కలుపుకొని దీంట్లో క్వశ్చన్ అడుగుతారు. సో ఇది 5 మార్క్స్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో చాప్టర్ లో మీకు అడిగే అవకాశం ఉంటే ఈ వన్ డైమెన్షనల్ అరే సార్టింగ్ ఎలిమెంట్స్ 5 మార్క్స్ లో అడుగుతాడు. ఓకే, ఈ టాపిక్ అయిపోతుంది వన్ డైమెన్షనల్ అరే. తర్వాత ఏమన్నామండి? డెవలప్ ఏ సి ప్రోగ్రామ్ టు కౌంట్ ది ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఫర్ ఏ గివెన్ అరే ఆఫ్ n ఎలిమెంట్స్. ఇది కూడా అప్లికేషన్ టైప్. దాంట్లో ఎలిమెంట్స్ మీరు ప్రతి ఎలిమెంట్ తీసుకోవాలి, ఆ ఎలిమెంట్ ఏం చేయాలి? ఇందాక చెప్తాను మీకు ఇఫ్ ఎల్స్ తోటి ఇందాక క్లాస్లో ఇస్యూలో చెప్పారు. పర్సెంటేజ్ 2 చేసి రిమైండర్ 0 వస్తుందా 1 వస్తుందా చూడాలి. అది ప్రతి ఎలిమెంట్ అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ తెచ్చుకోవాలి. అది పర్సెంటేజ్ 2 చేస్తే 0 వస్తుందా 1 వస్తుందా అని చెప్పి దాని ప్రకారం అది ఈవెన్ అయితే ఈవెన్, ఆడ్ అయితే ఆడ్ అని చెప్పాలి. అది కూడా ఇప్పుడు ఇఫ్ ఎల్స్ వచ్చింది, అరే వచ్చింది, తర్వాత అవుట్ యాక్సెస్ ఇందాక చెప్తున్నాడు ఆ టాపిక్స్ అన్ని దీంట్లో కవర్ అయిపోతుంది. అంటే ఇది కూడా 5 మార్క్స్ అడిగే స్కోప్ ఉంటుంది. దాని తర్వాత ఏముంది? డిక్లేర్ అంటే ఇనిషియలైజ్ 2 డైమెన్షనల్ అరే విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అంటుంది. సో ఇది కూడా మళ్ళీ ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ ఏ 2 డైమెన్షనల్ అరే, హౌ టు డిక్లేర్ ఏ 2 డైమెన్షనల్ అరే, హౌ టు డిక్లేర్ ఏ 2 డైమెన్షనల్ అరే అండ్ ఇనిషియలైజ్ ది ఎలిమెంట్స్ ఇన్ 2 డైమెన్షనల్ అరే ఇట్లా క్వశ్చన్ అడుగుతుంది. ఇది 3 మార్క్స్ లో అడుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా అడగొచ్చు వాడి ఇష్టం. తర్వాత ఇంకా దీంట్లో అప్లికేషన్ టైప్స్. అప్లికేషన్స్ ఏంటి? మ్యాట్రిక్స్ అడిషన్, సబ్ట్రాక్షన్. మీకు అడిషన్ ప్రోగ్రామ్ అన్న రాయమనొచ్చు, సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ అన్న రాయొచ్చు, రెండు ఒకలాగా ఉంటాయి. అందుకని అది ఇచ్చాడు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇది కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్. ఇది అడిగినానే మీరు సచిన్ కొరే అన్నట్టే ఉంటుంది జీవితం. ప్రోగ్రామ్ ఇది ఉంటుంది, మీకు అర్థం కాదు, రాద్దామన్నా మర్చిపోతారు. కాబట్టి ఏదో నమ్మకం వస్తే రాస్తారు, అట్లా ఎట్లా చేసేసి ప్రోగ్రామ్ రాసి అమ్మ అనిపిస్తుంది. 5 మార్కులు అనిపిస్తాయి కానీ మనకు వచ్చేది 2, 1 వస్తాయి. బాగా రాసే వాళ్ళకి వస్తాయి, రాయనోడికి ఎట్లా 1, 2 మార్కులు వస్తాయి. ఎందుకంటే అంతా ఏదో రాస్తాడు కాబట్టి చూసి చూసినట్టు 1 మార్కు 2 మార్కులు వేసేస్తాడు. దాని తర్వాత ఏముంది? ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ చెక్ వెదర్ ది గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ సిమెట్రిక్ ఆర్ నాట్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏందో తెలవాలి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. సో అది మీకు తెలవాలి ఫస్ట్. ఏ ట్రాన్స్పోజ్ ఎట్లా చేయాలనేది ఒక క్వశ్చన్. ఏ ట్రాన్స్పోజ్ లో ఏ తోటి కంపేర్ చేయాలి. మళ్ళీ ఏ ట్రాన్స్పోజ్ చేసి ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏ ట్రాన్స్పోజ్ ఎలిమెంట్స్ రెండు సమానం ఉన్నాయా లేవా చెక్ చేయాలి. దానికి సంబంధించిన లాజిక్ తెలవాలి. అదొక ప్రోగ్రామ్. ఇది 5 మార్క్స్. మళ్ళీ మ్యాక్సిమం అడిగితే మీకు అడిషన్ అడుగుతాడు ఈ మిడ్లో. అక్కడ మీరు ఇప్పటికే చాలా కష్టపడుతున్నారని ఫీల్ అయ్యి చిన్న ప్రోగ్రామ్ అడుగుతారు. అడిగితే ఏం కాదు, మ్యాట్రిక్స్ అడిషన్ అడుగుతారు. అంత ఎక్కువ అడుగుతారు. సెమిస్టర్ ఎగ్జామ్ మీరు కొద్దిగా ఏమంటారు, మనకు ఒక టాపిక్ ఉంటుంది చూడండి, కొటేషన్. తోట ముదిరి ఉత్తర వెళ్ళారు లేదా అట్లా చూడండి. తోట ముదిరి ఉత్తర వెళ్ళారు తెలుసు మీకు. అంటే రంగులు ఎక్కువైపోయి అది ఉత్తర వెళ్ళిపోయిందని చెప్తారు. అట్లా అయిపోతుంది. మీరు కొద్ది నేర్చుకొని బాగా బలంగా తయారయ్యారు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాయగలుగుతారు అనే ఫీలింగ్ వచ్చే
వాళ్ళు ఏం చెప్తారు, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అడుగుతారు. మీకు అంత రాదని ఉంటుంది అని అడుగుతారు. ఓకే, ఆ టాపిక్ ఇది ఒక పార్ట్. ఇది అయిపోయినాక ఏముంది, స్ట్రింగ్స్ గురించి ఉంది. ఓకే, ఈ స్ట్రింగ్స్ లో ఏమన్నాడు, డిఫైన్ స్ట్రింగ్ డెఫినిషన్ అడుగుతాడు, 1 మార్కులు అడుగుతాడు. వాట్ ఈస్ స్ట్రింగ్ అంటాడు, డిఫైన్ స్ట్రింగ్ అంటాడు. గివ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆన్ స్ట్రింగ్ అంటాడు. ఇన్ సి ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ అడుగుతాడు, 1 మార్కులు అడుగుతాడు. తర్వాత డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ స్ట్రింగ్ వేరియబుల్స్, ఇది 3 మార్క్స్ అడుగుతాడు. డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ అంటాడు, రెండు వస్తున్నాయి. డిక్లేర్ చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి. స్ట్రింగ్ వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేయాలి అండ్ ఇనిషియలైజ్ చేయాలి, ఇది ఒక టాపిక్. ఇది 3 మార్క్స్ అడుగుతాడు. ఈ చాప్టర్ లో ఒక 3 మార్క్ దాని నుంచి వస్తుంది. ఫస్ట్ది దీని నుంచి 2 వస్తాయి, దాని నుంచి 2 వస్తాయి కదా. 3 మార్క్స్ 2 వస్తాయి కదా. ఏబిలో ఒకటి వస్తుంది, దీంట్లో కూడా ఏబిలో ఒకటి వస్తుంది. అంటే 5A 5B మీకు థర్డ్ చాప్టర్ నుంచి వస్తే 6A 6B దీని నుంచి వస్తుంది. 6A 6Bలో బిలో అడిగే టాపిక్ ఏంటి అంటే స్ట్రింగ్స్ గురించి అడుగుతాడు 6th క్వశ్చన్లో. ఆ క్వశ్చన్ ఇది రావచ్చు. ఇంకేముంది నెక్స్ట్, అవుట్లైన్ డిఫరెంట్ వేస్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్ట్రింగ్స్ యూజింగ్ స్కాన్ఎఫ్, గెట్కార్, గెట్ఎస్, ప్రింట్ఎఫ్, పుట్కార్, పుట్ఎస్ ఫంక్షన్స్. ఇవి మీకు ఫస్ట్ చాప్టర్లో కూడా చెప్పారు. ఫస్ట్లోనో సెకండ్ చాప్టర్ ఎండింగ్లోనో వచ్చినాయి మనకి. ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అని వచ్చినాయి. ఒక టాపిక్ ఉంది. ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్కార్, పుట్కార్ క్యారెక్టర్స్ రీడ్ చేయడానికి, అలాగే స్కాన్ఎఫ్, ఇంకోటి ఏముంది గెట్ఎస్, పుట్ఎస్ అని ఉన్నాయి. దాంట్లో సింటాక్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పిన ఈజీలో చెప్పిన, ఇది మళ్ళీ వస్తుంది గుర్తుపెట్టుకోని అని చెప్పి. అది ఇప్పుడు వచ్చింది అన్నట్టు. స్ట్రింగ్ కదా చెప్పేది మనం. స్ట్రింగ్స్ రీడ్ చేయాలంటే స్కాన్ఎఫ్తో రీడ్ చేయొచ్చు, ప్రింట్ చేయాలంటేనేమో ప్రింట్ఎఫ్తో ప్రింట్ చేయొచ్చు. అలాగే గెటెస్, పుటెస్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ ఇస్తున్నాడు అంతే, అంత మించి ఏమీ లేదు. మీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పినాము కదా, మీరు చదివి ఉంటారు. వాటిని మళ్ళీ చెప్పాలి అంతే, ఏమీ లేదు. ఇంకోటి ఏముంది, ప్రోగ్రామ్ టు కంకాటినేట్, కాపీ అండ్ ఫైండింగ్ అవుట్ ది లెంత్ ఆఫ్ స్ట్రింగ్ వితౌట్ యూజింగ్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ యూజ్ చేయకుండా ప్రోగ్రామ్స్ రాయమంటారు. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్లో ఉంటాయి. ఆ ఫంక్షన్స్ ఎట్లయితే వర్క్ అవుతాయో అట్లా మీరు ప్రోగ్రామ్ రాయండి అని చెప్తున్నాడు. యూజింగ్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఇందాక టాపిక్స్ అన్నీ ఉన్నాయి. అరేస్, హౌ టు డిక్లేర్ 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, తర్వాత హౌ టు క్రియేట్ ఏ స్ట్రింగ్, ఇనిషియలైజ్ ఏ స్ట్రింగ్, అవన్నీ చెప్పుకున్నాం కదా. వాటిని అన్నింటినీ మీరు గుర్తు తెచ్చుకొని మీరు ఏం చేయాలి, ఈసారి ప్రోగ్రామ్ రాయాలి. ఎట్లాంటి ప్రోగ్రామ్ అంటే ఒక స్ట్రింగ్ నుంచి ఇంకో స్ట్రింగ్లో కాపీ చేయడం. ఒక స్ట్రింగ్ ఉంటుంది, ఆ స్ట్రింగ్లో ఉన్న మ్యాటర్ని ఇంకో స్ట్రింగ్లో పంపించాలి, డూప్లికేట్ చేయడం, అది కాపీ. తర్వాత ఇంకేముంది, లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ది స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం చెప్పాలి. స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ ఉంది, strlen అని. ఆ ఫంక్షన్ ఎట్లయితే వర్క్ చేస్తుందో దాంట్లో ఏదైతే కోడ్ రాసిరో స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్లో ఆ కోడ్ మీరు రాయాలి. మీరు రాయాలంటే నేను రాసి చూపిస్తాను, మీరు చూసుకుంటాను, తెలుసుకుంటాను. ఓకే, అది ఎట్లా వర్క్ అవుతుంది తెలుసుకోవాలి. ఇది కూడా మనకి ఏంటి 5 మార్క్స్లో అడిగే స్కోప్ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఫైండ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు కాపీ 1 స్ట్రింగ్ ఫ్రమ్ అనదర్ స్ట్రింగ్, 1 స్ట్రింగ్ ఇంటూ అనదర్ స్ట్రింగ్, ఇట్లా. ఓకే, దీని తర్వాత స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ విత్ శాంపుల్ ప్రోగ్రామ్స్. అంటే అన్ని స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి సింటాక్స్ తెలుసుకోవాలి. సింటాక్స్ తెలుసుకొని వాటి ఎట్లా యూజ్ చేయాలి. ఇది మనకి క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంది 5 మార్క్స్. ఓకే, 5 మార్క్స్లో అడుగుతాడు. 3 మార్క్స్లో అడగాలంటే వీటిని ఏం అడుగుతాడు, రైట్ ఎనీ 3, లిస్ట్ ఎనీ 3 స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అంటారు విత్ సింటాక్స్. సింటాక్స్తో పాటు జస్ట్ మీరు ఏం రాయాలి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఇవ్వండి మీ ఇష్టం. 3 మార్క్స్లో అడుగుతాడు. దాని తర్వాత డెవలప్ ఏ సి ప్రోగ్రామ్ యూజింగ్ డిఫరెంట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. ఇది అన్ని కలిపేసుకుని ఒక ప్రోగ్రామ్ రాయడం, కాపీ చేయడము, కంకాటినేట్ చేయడం, క్లబ్ చేయడం, తర్వాత ఒక దాంట్లోంచి స్ట్రింగ్ తీసేయడము, క్యారెక్టర్స్ డిలీట్ చేయడం, తర్వాత ఇచ్చిన స్ట్రింగ్ మనకి ఏముంటుంది ఒకటి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ తెలుసు కదా, ఆమ్స్ట్రాంగ్ పాలిండ్రోమ్ అంటే ఏంటి, ఫ్రంట్ నుంచి రీడ్ చేసినా బ్యాక్ నుంచి రీడ్ చేసినా ఎట్లా ఉండాలి, సేమ్ ఉండాలి. అంటే జస్ట్ లైక్ లిరిల్ అనే సబ్ ఉంటుంది, LIRIL. ముందు నుంచి రీడ్ చేస్తే వెనక నుంచి రీడ్ చేస్తే సేమ్ వస్తుంది. మేడం ముందు నుంచి రీడ్ చేయండి, వెనక నుంచి రీడ్ చేయండి, సేమ్ 1 to 1. ఫస్ట్ నుంచి రీడ్ చేసినా లాస్ట్ నుంచి రీడ్ చేసినా 1 to 1 సేమే ఉంటుంది. సో ఆ పాలిండ్రోమ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ ఎక్కువ మటుకు అడుగుతాడు. ఓకే, అర్థమవుతుంది. ఇవన్నీ టాపిక్స్ సురేష్ ఇప్పుడు కాదు.